ఒక్కో బూత్లో 370 ఓట్ల టార్గెట్. బీజేపీ పదాధికారుల సమావేశంలో రాష్ట్ర ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ దిశానిర్దేశం. కొత్త వారిని పార్టీలోకి చేర్చుకోవాలని సూచన. వచ్చే నెల 6న టిఫిన్ బైఠక్ నిర్వహించాలని నిర్ణయం. ఎంపీ ఎన్నికల్లో సత్తా చాటుతామంటూ కిషన్ రెడ్డి ఏమంటుండో. ఒక్కో బూత్లో 370 ఓట్లు టార్గెట్ అట. యాక్చువల్గా బీజేపీలో ఇది ఒక అంటే ఈ విధానం కొంత కొత్తగా అనిపిస్తుంది. ఒక కార్పొరేట్ కంపెనీని తలపిస్తుంది. కార్పొరేట్ కంపెనీ స్టైల్లో ఉంటుంది వర్క్ కూడా. ఎందుకంటే వీళ్ళు మందు పంచరు, పైసలు ఇవ్వరు, ఆటోలకు డబ్బులు ఇవ్వరు, లేదా మీటింగ్లకు పోవాలంటే అని చెప్పి కూడా వింటుంటాం మనం. అంటే అక్కడ లోకల్ నాయకులు ఏమన్నా ప్రేరేపించి అక్కడ ఏమన్నా చేస్తే తెలియదు, కానీ ఒరిజినల్గా అయితే ఎవరి టిఫిన్ వాళ్ళే కట్టుకొని మీటింగ్లకు పోతారని చూసి మనం సోషల్ మీడియాలో వీడియోలు చూసినాం. పైగా తెలుసు కూడా మనకి, పబ్లిక్గా కూడా బయట తెలుసు. మనకు తెలిసిన వాళ్ళు పని చేస్తుంటారు కాబట్టి ఆ బీజేపీ వాళ్ళు వాళ్ళని చూస్తే వాళ్ళు కూడా చెప్తారు, మాకు వాటర్ బాటిల్ కూడా మేమే కొనుక్కుంటామన్నా అని చెప్తారు. అలాంటి పరిస్థితి ఉంటుంది. కాకపోతే మేము ఏదో దేశం కోసం ధర్మం కోసం అన్నట్టు మాకు ఈ దేశం కోసం పనిచేయాలనే ఆలోచన కోసం తప్ప మేము ఏదో పదవులు పొందుదామనో లేకపోతే మాకు మా దేశంలో అధికారం ఉన్నప్పటికి కూడా మేము ఎప్పుడు కూడా మేము అటువైపుగా ఆలోచించము. ఎందుకంటే మా పేర్లు ఎక్కడైనా కబ్జాలలో కానీ లేకపోతే దాదాగిరిలో కానీ గుండాగిరిలో కానీ ఉంటాయా వేరే నాయకులు ఉన్నట్టు అని అడుగుతూ ఉంటారు. అది కొంత వాస్తవం అనిపిస్తుంది అక్కడక్కడ. మళ్ళీ ఈ బూత్ లెవెల్ల మేనేజ్మెంట్ కూడా చాలా బ్రహ్మాండంగా వచ్చు. సరే అల్లున్నట్లు శనున్నట్టు ఇంకా రకరకాల సమస్యలతో బీజేపీ ఓడిపోతూ వస్తూ ఉంటుంది, అది వేరే విషయం. కానీ బూత్ లెవెల్లో మాత్రం పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటారు. అండ్ ఒక కార్పొరేట్ కంపెనీ స్టైల్లో, కార్పొరేట్ కంపెనీ తరహాలో ఎంప్లాయీస్ని కదా ట్రీట్ చేసినట్టు రిపోర్ట్లు తెప్పించుకోవడము, ఆ రిపోర్ట్లు ఇవ్వడము, ఈ రిపోర్ట్లు ఇవ్వడము, అదొక జాబ్ లాగా అనిపిస్తుంది. ఒక పార్టీలో ఒక నాయకుడు పనిచేస్తున్న ఫీలింగ్ కలగదు. నేను చూసిన కార్యకర్తల గురించి చెప్తున్నా, చాలామంది అట్లా ఒక ఎంప్లాయీ లాగా పనిచేస్తారు బీజేపీకి. అందుకే ఈ లెవెల్గా అసలు ఏ పార్టీకి కూడా లేదు. మన దేశంలో కాంగ్రెస్కి, ఇంకో జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్కి, లేకపోతే మన రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కానీ సంస్థాగతంగా ఇంత నిర్మాణం ఉండదు. సరే ప్రజల్లో లేకపోవచ్చు, క్షేత్రస్థాయిలో బీజేపీ బలంగా లేకపోవచ్చు, కానీ బూత్ లెవెల్లో వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుంది. దాంతోనే చాలాసార్లు గెలిచినరు, చాలాసార్లు ఓడిపోయినరు రకరకాల సమస్యలతోని. బట్ అది కొంత వీళ్ళకి ప్లస్సే. అది వేరే పార్టీకి లేని ఒక నిర్మాణం బీజేపీకి ఉంటుంది. దానివల్ల 370 ఓట్ల టార్గెట్ పెట్టుకుంటే చాలు అని చెప్పి దాని ఉద్దేశం అన్నట్టు ఒక్కో బూత్కి. ఇంకా రాష్ట్రంలోని ప్రతి పోలింగ్ బూత్లో బీజేపీకి 370 ఓట్లు సాధించడమే లక్ష్యంగా నేతలు కార్యకర్తలు పనిచేయాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ పిలుపునిచ్చారు. ఇంటింటికి వెళ్లి ప్రతి ఓటర్ను కనీసం 3 సార్లు కలవాలని ఆదేశించారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కొత్త వారిని పార్టీలోకి చేర్చుకోవాలని సూచించారంటూ ఇది. ఆరూరికి వరంగల్, తాండ్రకు ఖమ్మం, మిగిలిన 2 స్థానాలకు బీజేపీ అభ్యర్థులు ఖరారు. మిగిలిన 2 అభ్యర్థులు ఖాళీ ఉండే ఇప్పటిదాకా ఆ సీట్లు ఇగో ఆరూరు రమేష్కి వరంగల్ ఇచ్చి తాండ్రకు ఖమ్మం కన్ఫర్మ్ చేసేసారు. ఇక వాళ్ళు ప్రచారం దిగిపోతారు, ప్రచారం చేస్తూ ఉంటారు. ఇక దేశవ్యాప్తంగా తగ్గిన వరి సాగు, బియ్యానికి కటకటే. జాతీయ స్థాయిలో టార్గెట్లో 60% సాగు 30% తగ్గడంతో వడ్ల దిగుబడిపై పడుతున్న ప్రభావం. వరి వద్దన్న 2 ఏళ్లలోనే సీన్ రివర్స్. వరొద్దు, వరేస్తే ఉరే అని అన్నారు. మనకి వరేస్తే ఉరే అని అన్నారు. ఎందుకన్నారంటే వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటల వైపు చూడుండ్రి, ఆల్టర్నేటివ్ క్రాప్స్ ట్రై చేయండి అని చెప్పి ప్రభుత్వ పెద్దలు చెప్పారు. కేసీఆర్ కూడా అన్నాడు మనకు. అట్లే కేంద్రం కూడా వడ్లు కొనలేం, తీసుకోలేం, పారాబాయిల్ రైస్ అని చెప్పి కూడా అంటే అంతా ఒక లొల్లి అయిపోయింది అప్పుడు వడ్ల గురించి. వరి పంట రైతులు ఆగమాగమైపోయినరు. అసలు ఈసారి ఏమేయమంటారో తెలియక ఆగిపోయినామని చెప్పిన వాళ్ళు చాలామంది. ఆ పంట ఆ టైంలో అయితే చివరి దాకా ఏం చెప్తుందో ప్రభుత్వం, అగ్రికల్చర్ ఆఫీసర్లు వచ్చి ఈ పంట కాదు వేరేది వేస్తేనే ఇస్తామని అంటారు రైతు బంధు అని భయంతో లాస్ట్ దాకా అసలు పంటలు వేయకుండా ఉన్నోళ్ళు ఉన్నారు, మొత్తానికి వేయకుండా కూడా ఉన్నోళ్ళు ఉన్నారు. దానికప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు వరేస్తే ఉరే, వరేస్తే ఇంకా రైతుకి ఏం మిగలదని చెప్పి చెప్పగానే అందరూ భయపడిపోయారు. నిజంగానా నిజంగానే వరి వేస్తే నష్టమైపోతుందేమో, రైతు బంధు రాదేమో అని ఒక బాధ, రెండోది వడ్లు కొనరేమో అని రెండో బాధ. అలాంటప్పుడు మన దగ్గర పంట ఉండిపోతే మళ్ళీ ప్రైవేట్గా అమ్ముకోవాల్సి వస్తే అది బాగా నష్టపోవాల్సి వస్తుంది. ఆ వ్యాపారులకు అమ్ముకుంటే లాభం ఏం రాదనే ఒక భయంతోనే అప్పుడు చాలామంది ఆగిపోయినరు. ఇవాళ చూస్తే పరిస్థితి సీన్ రివర్స్ అయిపోయింది. వడ్లే కొనే పరిస్థితి లేదు అని అనే కాడికి వెళ్ళి వడ్లు తక్కువ వస్తున్నాయి అనే కాడికి వచ్చింది కథ. వరి వద్దన్న 2 ఏళ్ళనేది సీన్ రివర్సు. జస్ట్ 2 ఇయర్స్ అయింది అంతే. సాగుబడి తగ్గిందంటే దానికి కారణం ఏందో మరి నీళ్లు లేకనా, ప్రభుత్వం నుంచి సరైన సపోర్ట్ లేకనా, లేకపోతే రైతులు కూడా
మరి మాకెందుకు మద్దతు ఇస్తలేరు, మాకెందుకు సపోర్ట్ చేస్తలేరు, రైతు ప్రభుత్వం, రైతులు రాజు చేస్తామని చెప్పి గొప్పలు చెప్తే కానీ ఏం చేస్తలేవనే బాధతోని ప్రత్యామ్నాయ పంటల వైపు పోయినరా తెలియదు. కానీ మొత్తానికైతే టార్గెట్లో 65% సాగవుతుంది, మిగిలింది 35% తగ్గిపోయింది. నిజంగా మన దేశం ఆహారానికి కొరత అనేది ఎప్పుడు వినలేము, వినబోము అనుకున్నాం. ఇది కూడా ఇంకా తగ్గితే 50% లోపు అయితే మాత్రం చాలా సమస్యనే. మన దగ్గర ధాన్యాగారం ఉంటుంది, అందున మంచి అంటే ఫుడ్కి సంబంధించి మాత్రం ఎఫ్సిఐ ఎప్పుడు కూడా ఎక్కడ కూడా తక్కువ కాకుండా, తక్కువ పడకుండా ఈ దేశానికి క్లిష్ట పరిస్థితులలో అవసరమైనటువంటి కొంత సేవింగ్స్ అయితే సేవ్ చేసి పెడుతుంది, అదంతా కూడా స్టోరేజ్ చేసి పెడుతుంది. దాని ప్రకారమే ఈ సివిల్ సప్లై ద్వారా అన్ని రాష్ట్రాలకు సప్లై జరుగుతూ ఉంటుంది. సో ఎఫ్సిఐ ప్రొక్యూర్మెంట్ చేసి పెడుతుంది అని అనుకుంటాం. ఎప్పుడు చేసి పెడుతుంది? వస్తే మిగిలిందంతా అంటే అవసరమైన కాడికి ఉంచుకొని మిగిలిందంతా ఎక్స్పోర్ట్ చేస్తుంది. కానీ ఇక్కడ మనకే 60% అంటే 30% లోటు ఉందని చెప్పి తెలుస్తూ ఉంది. సో మనకు కావాల్సిన ఆహార నిల్వలే తక్కువ ఉన్నాయని చెప్పడానికి ఇదొక సూచిక. ఈ సూచికతో మరి ప్రభుత్వాలు మేల్కొనాలి, రైతులు కూడా మళ్ళీ వరి వైపు చూడాల్సి ఉంటుంది. లేకపోతే మనకే ఆహారానికి కొరత ఏర్పడుతుంది. ఆ నిల్వలు లేకపోతే కూడా దేశంలో కూడా అంటే సమతుల్యత పోతుంది. బాగా ఉన్నోడి దగ్గర, డబ్బులు ఉన్నోడి దగ్గర వాడు ఇలా 6,000 క్వింటాలు కాదు 60,000 క్వింటాలన్నా కొనుక్కుంటాడు, వాడు బతుకుతాడు. కానీ పేదోడి పరిస్థితే అగమ్య గోచరం అయిపోతుంది. పేదోడికే ఇబ్బందుల పాలైపోతుంది. 40 రూపాయల కిలో దొరకాల్సిన బియ్యం 100 రూపాయలు దొరుకుతాడు, వస్తాడిగా. ఆ నెత్తి మీద పెద్ద బండరాయి ఎత్తేసినట్టు అవుతుంది.